సడన్గా ఒక పెన్సిల్ లెక్క ఉంది పాము. నాకు తెలిసి ఒక 2-3 ఫీట్లు ఉంటుంది. చప్పన వెళ్ళిపోయింది. ఇక ఒకటే ఊరికినాము. ఇక ఈ నుంచి ఇట్లా వచ్చేసి మళ్ళీ ఇక్కడ వచ్చేసినాము. హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. గుడ్ మార్నింగ్ ఏం కాదు, ఆఫ్టర్నూన్ అయిపోయింది అనమాట టైమ్. సో నేను ఇవాళ అయితే ఒక కొత్త పార్క్ అయితే ఓపెన్ అయింది కదా శంషాబాద్ దగ్గర, హిమాయత్ సాగర్ దగ్గర కొత్త వాళ్ళు కూడా ఈకో పార్క్ అనమాట. సో నేను మా దోస్తు వాడైతే వచ్చినాము ఎక్స్ప్లోర్ చేయడానికి. సో ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. సో బాగానే ఉంది, ఎక్కడ తిరగాలో అర్థమైతే లేదు. ఫస్ట్ అయితే ఎంట్రీ అయితే అయినాం. సో తిరిగి మొత్తం అయితే ఎక్స్ప్లోర్ అయితే చేసాం గైస్. అక్కడ మీదికి అయితే వచ్చేసిన ఫుల్ మొత్తం మీదికి. సో సూపర్ ఉంది. ఇంకా కొంచెం నేను ఎక్స్ప్లోర్ చేయలే. ఒక్కసారి వ్యూ చూసుకోండి. సో అది ఎంట్రన్స్ అనమాట. సో ఇది ఫోర్త్ వ్యూ అంట. సో కింద చూసుకోవచ్చు లైట్గా చెట్లు. సో అదంతా కనబడుతుంది పెద్ద బిల్డింగ్స్, నార్సింగ్, గచ్చిబౌలి సైడ్ అనమాట అదంతా. ఇది బోర్డ్ వాక్. సో ఎక్స్ప్లోర్ చేద్దాం గాయస్. ఇప్పుడైతే బోర్డ్ వాక్ అయితే చేస్తున్నాం అనమాట. మేము ఇప్పుడు స్టార్ట్ అయినాం. సో చూద్దాం, చాలా దూరం అయితే నడవాలి, ఎక్స్ప్లోర్ చేద్దాం. పక్కనే ORR అనమాట. సూపర్. సో ఎండైనా గట్టినే కొడుతుంది. సో గాయస్ ఇక్కడైతే ఒక మంచి వ్యూ ఉందన్నమాట. సో ఇదంతా ఎండిపోయింది కదా. సో ఇక్కడ చూడండి మీరు, ఇదంతా గ్రీనరీ. సో ఇక్కడ సూపర్ ఉంది. ఇక్కడ అసలు ఎట్లుందంటే ఏడుకో వచ్చినట్టుంది అనమాట. సో దారి అది తీసుకోపో. సో ఇప్పుడు తిరుగుతాం, మొత్తం కంప్లీట్ చేసేసి వేరే దగ్గరికి వెళ్ళిపోదాం. ఫోటోలు దిగుదామంటే సక్క వస్తూనే లేవు గాయస్. ఇది సమ్మర్లో వస్తేనే ఇంత గ్రీనరీ ఇంత బాగుంది, ఇంకా వింటర్లో వస్తే ఎంత బాగుంటుందో. సో ఇప్పుడు మీద అంతా ఎక్కుతున్నాం మేము. సో నేనైతే బటర్ఫ్లై దానిలోకి అయితే పోతలే అనమాట, బర్డ్స్ దానిలోకి. సో అంత బడ్జెట్ లేదు. ఈ వీడియో మీద సపోర్ట్ వచ్చింది అనుకో, వర్షాకాలంలో పోదాము, మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాను అనమాట. ఇంకా బాగుంటుంది అప్పుడు చూడండి మీరు. సో అది బర్డ్స్ అనమాట. సో సూపర్ అంటే సూపర్ ఉంది గైస్. గైస్ అసలైన వ్యూ పాయింట్కి అయితే వచ్చేసినాం అనమాట. సో చూసుకోవచ్చు, వీడికి వెళ్ళి మొత్తం కిందికి ఇక దమ్ పడుతుంది మొత్తం వీడికి వాడికి. ఫుల్ హిమాయత్ సాగర్ లేక్ వ్యూ అయితే ఇది. సో గైస్ ఇక్కడైతే మొత్తం ఏదో ఎట్లా అంటే హిమాలయస్ అంతా మనం ఎక్స్పెక్ట్ చేయకండి కానీ. సో ఇక్కడికి వెళ్ళి కొంచెం వ్యూ అయితే బాగుంది. సో ఇప్పుడు ఎక్కడికి పోతామంటే మీదికి అయితే పోతున్నాం. సో మీదికి కొంచెం నీడు ఉంటే కూర్చున్నాం జరసేపు. చక్క ఫోటోలు అయితే వస్తలేవు నాకు తెలిసి. ఇప్పుడు కినా రాకపోవచ్చు వీడియో కినా, కానీ తీస్తున్నాం గైస్. ఎండకి తిరిగేసి కొంచెం ఎగ్ పఫ్ అయితే తీస్తున్నాం, కొంచెం ఒక్కొక్కటి అనమాట. సో నేను మావాడు ఇప్పుడు తినేస్తాం. ముందడు చూసుకోవచ్చు ఎంత ప్రశాంతంగా ఉందో, మొత్తం పచ్చ ఉందన్నమాట. సో గైస్ ఇప్పుడైతే మేము ఆల్మోస్ట్ తిరుగున్నామని అనుకుంటున్నాం. ఇంకేమైనా ఉంటే ఎక్స్ప్లోర్ అయితే చేసేసి ఇక సీదా ఇంటికి వెళ్ళిపోతాం. సో పక్కనే బర్డ్స్ పార్క్ పక్కనే ఉన్నమాట. ఫ్లవర్ గార్డెన్ అంటారు మళ్ళీ ఎక్కడనో, అదొకటి చూడాలి. ఫ్లవర్స్ అన్నీ చూసేసి పోవాలి. ఎక్కడ కొంచెం చూద్దాం. సో గైస్ ఇప్పుడే కూర్చున్నాం అనమాట. సో వెనకాల చూసుకోవచ్చు ఇదంతా. సో ఇక్కడ కూర్చున్నాము. వీడియో రామ్గాడు తిరుడే ఉంది. నార్మల్గా టైంపాస్కి రావచ్చు. ఇది ఎక్కువ లవర్స్ పార్క్ నట్టు అయిపోయింది. ఇది పంచావతి అయిపోయింది, నెక్స్ట్ దీనికి అనమాట. సో ఇట్లా బాగానే ఉంది, యావరేజ్. సో గైస్ ఇప్పుడు దాకా ఏమైందంటే చెప్పినా కదా, ఆడ కూర్చున్నాం మేము. ఈడ ఇంకో ఆడ అక్కడ సైడ్ కూర్చున్నాము. సో అట్లా నుంచి ఇంకో ఇట్లనే లైన్గా వస్తుంటే ఈ చెట్టు కన్నా ఈ చిన్న చెట్లు ఏవి ఉన్నాయి కదా, సడన్గా ఒక పెన్సిల్ లెక్క ఉంది పాము. నాకు తెలిసి ఒక 2-3 ఫీట్లు ఉంటుంది. చప్పన వెళ్ళిపోయింది. ఇక ఒకటే ఊరికినాము. ఇక ఈ నుంచి ఇట్లా వచ్చేసి మళ్ళీ ఇక్కడ వచ్చేసినాము. ఇలా పాములు కూడా ఉంటాయి, ఒకళ్ళు వచ్చిన వాళ్ళు అయితే చూసుకొని రావాలి. ఇదంతా కొండలే కదా, ఇంకా తీసేటప్పుడు ఇంకా తయారు చేసేటప్పుడు ఎన్ని వచ్చినాయి. ఓ అమ్మో,
జబ్బా కోరిక నేనైతే. సో అది హిమాయత్ సాగర్ లేక్. సో అది గైస్ పాములు ఉన్నాయన్నమాట. పాములు ఉంటే అన్నుండి మనం జాగ్రత్తగా ఉండాలి. సో గైస్ బాదం మిల్క్ అయితే తీసుకున్నాం ఇంకొకటి. ఇప్పుడు జస్ట్ కూర్చొని తాగేసి ఆల్మోస్ట్ మొత్తం అయితే తిరిగినాం. ఇంకేమన్నా చూసుకొని జస్ట్ చక్కగా ఇంటికి అయితే వెళ్ళిపోవాలి. సో ఎండ అయితే గట్టిగా కొడుతుంది. గైస్ ఏమో అనుకున్నా బటర్ఫ్లై పార్క్ అనమాట. సో ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం మనం. లోపలికి వెళ్ళిపోదాం మనం ఇప్పుడు. సో గైస్ ఇక్కడ లొకేషన్ అయితే సూపర్ ఉందన్నమాట. సో చెట్ల మధ్యలోకి వెళ్ళి సో వెనకాలైనా చూసుకోవచ్చు మీరు. సో అక్కడంతా సో చాలా బాగుంది. బటర్ఫ్లై పార్క్ అన్నారు కానీ ఒక బటర్ఫ్లై అయితే లేదు. సో సో బాగానే ఉంది. సో తిరుగుదాం జస్ట్ కూర్చోనికి బాగానే. అక్కడ కొన్ని వాటర్ ఉన్నాయి, వాటర్లో దగ్గరగా అంటే మనం దిగం కానీ చూద్దాం. సో గైస్ ఈ వ్లాగ్ మీకు ఎట్లా అనిపించింది కామెంట్ అయితే పెట్టండి. ఎవరు సబ్స్క్రైబ్ చేస్తలేరు. డైలీ షార్ట్ వీడియోస్ అయితే వస్తున్నాయి కానీ డే బై డే అన్న డైలీ వ్లాగ్స్ అట్లా కొంచెం సబ్స్క్రైబ్ చేయండి గైస్, కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. సో ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇట్లాంటి వ్లాగ్స్ మరి ఇంకా కొన్ని తీసుకొని వస్తా అంటే మంచి మంచి సపోర్ట్ ఇస్తే మీరు. సో అంతే గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.